వ్యాకరణము పారిభాషిక పదాలు ఇక్కడ వచ్చేసి మనము చూడబోతున్నాము వ్యాకరణము. ఈ యొక్క వ్యాకరణంలో ధృతం, ధృత ప్రకృతికం, కళలు అనేటువంటి నేర్చుకోబోతున్నాము. ధృతం అంటే ఏంటంటే నకారాన్ని ధృతము అని అంటారు. ఇది పొల్లు నకారంగా కూడా ఉండవచ్చును. నీ, నిన్, నా, నీ, ను అనేటువంటిది అందున్, అతను, చేయుచున్ అనేటువంటి పదాలను వచ్చేసి ఏమంటారంటే ధృతము అంటారు. ధృత ప్రకృతికము అంటే ధృతం అంతముందు పదం చివర గల పదాలను ధృత ప్రకృతికము అంటారు. ఇప్పుడు వెళ్ళెన్, చూసెన్, వచ్చెన్, పెట్టెను అనేటువంటిది వచ్చేసి ధృత ప్రకృతికాలన్నమాట. తర్వాత వచ్చేసి కళలు వచ్చేసి ధృత ప్రకృతికము కాని పదాలని కళలు అని అంటారు. ఇప్పుడు వచ్చేసి ఉదాహరణకు భీముడు, విష్ణువు, గోడ, మేడ అనేటువంటి పదాలను వచ్చేసి ఇక్కడ ధృత ప్రకృతికము కాని పదాలు అని అంటాము. ఇక్కడ గదులలో ఉన్నటువంటి ధృత ప్రకృతిక పదాలను కళలను గుర్తించి రాయండి. ఇక్కడ వచ్చేసి ఈ యొక్క పేజీ చూసి రాయండి. ఈ గడులలో ధృత ప్రకృతికముతో కూడినటువంటి పదాలు వచ్చేసి ఇక్కడ చూడండి. ముందు వీటిని గుర్తించుకోండి. గుర్తించుకున్న తర్వాత అన్న, కొలను, వన్నె, వేరు, కొలువు, మన్న, అల, చిన్న, దీవెన, పురుగు అనేటువంటి పదాలు వచ్చేసి ధృత ప్రకృతిక పదాలు.